అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులకు అందరికీ స్మైలింగ్ ఫేసెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. మీరు ఏం మాట్లాడాలి ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ కాస్ట్ అండ్ క్రూ. పేర్లు చెప్పాం కానీ 42 మెంబర్స్ ఉన్నారు. మొత్తము 42 మెంబర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మార్నింగ్ 1 o'clock మేకప్ స్టార్ట్ అయితే మార్నింగ్ 8 వరకు మేకప్ వేసుకుంటుండే. షార్ట్ 8:30 గరుడరామ్ సార్ మేకప్ వేసుకుంటానికి 8 hours, తీస్తానికి 4 hours. విరాట్ కూడా అంతే. ఆల్ ద ఎవరైతే పీరియాడిక్ చేసిరో ఈచ్ అండ్ ఎవ్రీబడి వాళ్ళ కష్టం చాలా ఉంది. వాళ్ళ కష్టం కాదు, అందరి కష్టం చాలా ఉంది. ఈ 42 మెంబర్స్ కష్టం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం అండ్ బీయింగ్ పేషెన్స్ విత్ మీ. మీ అందరినీ బాగా చూపించిన. థ్యాంక్ యూ. టెక్నీషియన్స్కి వస్తే సార్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అడిగింది ఇస్తారు కదా సార్, నాకు ఇది కావాలంటే చెప్పొచ్చు కానీ కరెక్ట్గా అడిగింది ఇంకా నీకేం కావాలో చెప్పు అని ఇచ్చే సార్, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. జునైద్ మ్యూజిక్ అసలు ఇప్పుడు 8:3 అదరగొట్టేసినాము. ఇంతవరకు ఫిలిం ఎవరికి చూపించలేదు, ఒక ఆడియన్కి చూపించిన వాసు గారి ఫ్రెండ్కి. సార్ ఒకసారి రండి స్టేజ్ మీదకి. శాంతి గారు రండి 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 రండి. ద ఫస్ట్ ఆడియన్ అంటే నాకు ఎగ్జామ్ రాసినట్టుండే, వీళ్ళందరూ చూపిస్తే ఏదో చెప్తారనేసి రియల్ ఆడియన్ అనేసి ఈరోజు మార్నింగే చూసిండు సినిమా. ప్రీమియర్స్ కి ముందే మనం రియల్ ఆడియన్స్ నుంచి రివ్యూ కూడా ఇప్పుడు తీసుకోబోతున్నాం అన్నమాట. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్. రియల్ రివ్యూ చెప్పండి సార్. సినిమా ఫీడ్లో అభిషేక్ నామ గారు చూపించారు. సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. ఎనీ పర్సన్ ఈ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ సినిమాకి ఇంత కూడా తగ్గదు సినిమా. 100% షూర్, కాన్ఫిడెన్స్. ఎస్పెషలీ లాస్ట్ 20 minutes పూనకాలు రాకపోతే చూడండి. అది ఈ సినిమా ఇంత మంచిగా మార్కెటింగ్ చేసిన నిషిత గారికి, దీనికోసం ఇవ్వలేదండి మైక్ నేను. ఈ సినిమా ఇంత బడ్జెట్ పెట్టిన తీసిన నిషిత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరిద్దరి వల్ల ఈ సినిమా ఈరోజు ఈ విజువల్ వచ్చినా కానీ ఏదైనా కానీ మా అందరిని బిలీవ్ చేసి మీరు ఇంత డబ్బు పోసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ డబ్బు మీకు 5 times రావాలి, 10 times రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కొత్త టాలెంట్స్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఇది సక్సెస్ అయితే ఇలాంటివి ఇంకా చాలా సినిమాలు వస్తాయి. సో అందరికీ ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చెప్పిండండి, సక్సెస్ మీలో చెప్తారా? ఇప్పుడు నిషిత గారు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ డైరెక్షన్ చేస్తాం అనుకుంటుంది. అవును, నాకు ఏడీ కావాలని ఉంది మీ దగ్గర. అన్ని నేర్చుకున్నా కదా ఇండస్ట్రీలో, ఇక్కడికి వచ్చిన తర్వాత. సో డైరెక్షన్ ఒకటి నేర్చుకోలేదు, అదొకటి. అది చాలా కష్టం అండి మీతో. మీ డైరెక్షన్ టీంని అడుగుతానండి అట్లీస్ట్. వెంకట్ అంటే మా డైరెక్షన్ టీం కూడా 7 members అండి. డైరెక్షన్ టీం వెంకట్ అందరు రండి ఒకసారి స్టేజ్ మీదకి. ఇక్కడ ఇద్దరే ఉన్నారా? ఇంత భారీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే, నిషిత గారి అచీవ్మెంట్లో అభిషేక్ గారి చేత ఇంత మాట్లాడించడం కూడా ఒక అచీవ్మెంట్ అయింది ఈరోజు. కంగ్రాచులేషన్స్. ఎస్ సార్, రండి రండి ఒకసారి సెంటర్. రాజీవ్ కమ్. ఇంకా శబన్ రాలేదా? ఓకే. డైరెక్షన్ టీమ్ కంగ్రాట్స్. ఎక్కువ మంది లేరండి డైరెక్షన్ టీం, ఓన్లీ 7 members ఉన్నాము. ఈ సినిమా మొత్తం 7 members తోనే కంప్లీట్ చేసినాము. సూపర్ సార్. రాలేదా? ఓకే ఓకే. సో అందరూ అంతా మాట్లాడారండి. ఐ థింక్ స్పోకెన్ అబౌట్ ద క్రూ, కాస్ట్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి. సో ఐ విల్ నాట్ స్పీక్ అగైన్. ఇట్స్ నో కిషోర్, వాళ్ళందరూ ఎంత మాట్లాడినా యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ. ఐ ఆల్రెడీ స్పోకెన్ ఇన్ ద ట్రైలర్. అంటే నేను ఒక డిఫరెంట్ థింగ్ చెప్దామని అనుకుంటున్నాను. అంటే see, after putting whatever we have put triple digits, I think I was very tensed. ఒక 3-4 days వరకు ఫైనలీ హౌ విల్ ఎవ్రీథింగ్ షేప్ అప్, ఏమవుతుంది అంటే ఇట్స్ మూవీ ఈజ్ ఎ 3-day లైఫ్ టైం ఉన్న ప్రొడక్ట్. ఆ 3 daysలో అటైనా అవ్వచ్చు, ఇటైనా అవ్వచ్చు, అండ్ యూ 100 ఏమవుతాయి అనేది ఇట్ గెట్స్ డిసైడెడ్. సో దానివల్ల నాకు కొంచెం టెన్షన్ ఉండింది. బట్ దెన్ ఐ థింక్ అభిషేక్ షోడస్ ఫైనల్ మిక్స్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసాము. ఇట్ వాస్ టెర్రిఫిక్. అంటే అప్పటి వరకు నాకు ఐ వాజ్ ఓవరాల్ కాన్ఫిడెంట్, అదర్వైజ్ వీ వుడ్ బి పుట్టింగ్ సో మచ్. బట్ దెన్ సమ్వేర్ యూ హ్యావ్ దట్
యూనో సెన్స్ ఆఫ్ డౌట్, రైట్? ఏమవుతుంది ఏంటి మనకి మొత్తం తెలియదు కదా, ఆడియన్స్ ఈజ్ ద కింగ్, రైట్? సో బట్ దెన్ ఆఫ్టర్ ఐవ్ సీన్ దట్, ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా, యూనో ఐఎమ్ నాట్ టెన్స్డ్. ఐ థింక్ యూ గైస్ కెన్ సీ మీ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే ఇన్ ద ఎయిర్పోర్ట్, అభిషేక్ వాజ్ ఆస్కింగ్ ఏమైందండి అని. I was little tense. I mean, it was on my face, it was on my behavior and all that. But then all that has gone away. I think, like I said, output is terrific. You're going to see a visual wonder. Ante ee words vaartunanu kadandi. I don't speak about my stuff generally, and unless I have that kind of confidence, and it deserves that kind of description. So asalu the way the first half, ante enta మిమ్మల్ని the speed at which, the tempo at which it takes you and then lands you at the end of the interval, అట్లా పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడుతుంది. ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్ దట్ యూ గెట్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్. నేను సెకండ్ హాఫ్ మొత్తం చూడలేదు, బట్ ఐమ్ టాకింగ్ టిల్ దర్. ఇట్స్ ట్రెమెండస్. ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దట్ దిస్ మూవీ టు ద డీపెస్ట్ ఎక్స్టెంట్. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. అంటే మీకు మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటాయి, ద ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఫస్ట్ హాఫ్లో అయితే ఎవ్రీ 15 minutes యూ టెన్ టు సీ ఎ డిఫరెంట్ వరల్డ్. అంటే ఇట్స్ లైక్ యూర్, నేను ట్రైలర్లో చెప్పా, యూ విల్ సీ 2 worlds, 2 movies in 1 movie అని. ఐ థింక్ దిస్ ఇస్ 4 or 5 movies in 1 movie. దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యూ విల్ హ్యావ్, దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ విల్ హ్యావ్. అంటే మీరు బయటకు వచ్చేటప్పటికి డోంట్, ఐ మీన్ దిస్ ఎనీవే గెటింగ్ రికార్డెడ్, యూ కెన్ క్వశ్చన్ మీ అగైన్ ఆన్ దిస్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, యూ కెన్, అంటే there is nothing else than that kind of satisfaction that you will feel after you come out of the ఈ రోజు అందరూ మా కాస్ట్ అండ్ క్రూ అందరు చెప్తున్నారు వీఆర్ వెరీ నర్వస్ అని, ఇంక్లూడింగ్ డైరెక్టర్ నభా, విరాట్, అందరూ అక్క రేపు నర్వస్ ఉంది నాకు చాలా అని. బట్ యాజ్ ప్రొడ్యూసర్స్ మాకు మీకు లేదా అంటే మేము అసలు నర్వస్ లేము, ఎందుకంటే మేము ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ ఏంటో మాకు ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంది. ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 1 year నుంచి ప్రిపేర్ అయినప్పుడు ఆ ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాసినప్పుడు ఐ ల్యాండ్ సమ్వేర్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు, అందుకని నాకు కొంచెం కూడా నర్వస్ లేదు రేపు ఏం జరగబోతుంది. అండ్ ఇందాక మాట్లాడిన ఆ జెంటిల్మెన్, ఐ హర్డ్ హిస్ ఫీడ్బ్యాక్, రా ఫీడ్బ్యాక్ వెన్ హీ వాస్ స్పీకింగ్ విత్ వాసు గారు. అంటే ఆయన ఇంకా మొత్తం చెప్పలేదులేండి మీకు, ఐ థింక్ హీ హెస్ యూజ్ ఫ్యూ వర్డ్స్ అండ్ హీ హెస్ లెఫ్ట్. బట్ ఇంటర్వెల్లో ఎట్లయితే ఉందో దానికంటే ఐ థింక్ యూ విల్ హ్యావ్ 3-4 times ఇంకా హై వస్తుంది మనకి ఫైనల్ ఎపిసోడ్కి. సో ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దిస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. ఐ విల్ లీవ్ ఇట్ ఎట్ దట్. థ్యాంక్ యూ. సో ఐల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, మా ఏడీలకి సపోర్ట్ చేసిన డైరెక్టర్ గారికి ఇంత సపోర్ట్ చేసినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సార్కి ఇంత ఇంట్రికేట్ ఆర్ట్ వర్క్ మేము ఈ సినిమాలో చూపించగలిగామంటే అది మీ వల్లే సార్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ డిఓపి సార్, వీఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ, 24 hours సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్. ఎప్పుడో అంటే షూట్ ముందు వచ్చి వెళ్ళిపోతారు మామూలుగా డిఓపీస్. హీఈస్ నాట్ లైక్ దట్, హీ వాజ్ విత్ అస్ 24 hours. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చెప్పాల్సింది 3 హీరోల గురించి మా సినిమాలో. సో ఫస్ట్ హీరో వచ్చేసి మీకు తెలుసు దేవుడు. సో మా సినిమాలో దేవుడు విష్ణుమూర్త లేకపోతే శివుడా అని అందరు అడుగుతారు. బట్ ఫర్ మీ, నా దృష్టిలో ఇద్దరు ఒకటే. అండ్ ఫర్ మీ ఎవ్రీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్. ఇక్కడ ఉన్న ఇస్కాన్ వాళ్ళు కూడా ఐ థింక్ హీల్ సపోర్ట్ మై స్టేట్మెంట్ సార్, రైట్ సార్? ఎవ్రీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్. సో దేవుడు మా ఫస్ట్ హీరో. అండ్ సెకండ్ హీరో వచ్చేసి ఎనీ గెసెస్ చెప్పండి, ఎనీ గెసెస్? మా పని రాక్షసుడు మన డైరెక్టర్ గారండి. సో ఆయన సెకండ్ హీరో. అండ్ స్క్రీన్ మీద మీరు అందరు చూస్తూనే ఉంటారు మా తమ్ముడు విరాట్ కర్ణ. అండ్ సారీ అండ్ లాస్ట్ ఖచ్చితంగా చెప్పాల్సింది 4th హీరో మా కిషోర్ గారు. చాలా ఈ మూవీని ఇంత స్కేల్లో తీయడానికి ఆయన రాత్రింబగళ్ళు ఫండ్స్ అరేంజ్ చేయడానికి అన్నిటికీ ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళతో చూశాను. సో ఐ వాంట్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హిమ్ అండ్ ఫర్ స్టాండింగ్ బై ద డైరెక్టర్ ఇన్ అచీవింగ్ దిస్ కైండ్ ఆఫ్ రిజల్ట్. మ్యామ్, హీ ఈస్ బ్లషింగ్ మ్యామ్. సో ఓకే, 5th హీరో గురించి చాలామంది ఆల్రెడీ మాట్లాడేశారండి. బట్ ఐ స్పీక్ అగైన్. సో తనకి ఐ థింక్ ఇదేని కాదు, ద ప్రీవియస్ కంపెనీ దట్ వీ హ్యావ్ హ్యాడ్ స్టార్టప్లో కూడా ద ట్రెమెండస్ ఫోకస్ దట్ షీ పుట్స్ ఇన్ మార్కెటింగ్ ఎ ప్రొడక్ట్. అది ఆడియన్స్కి ఎలా వెళ్ళాలి, ఎలా కనపడాలి, ఎంత ఎలివేషన్లో కనపడాలి, వాట్ ఈస్ ద మెసేజింగ్ దట్ ఇట్ షుడ్ గో, షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. అంటే అంత డీటెయిల్లోకి వెళ్ళి
సో we just didn't do any marketing. We actually had నెంబర్ డ్రివెన్ మార్కెటింగ్ అంటే మనం చేస్తున్న పనికి అవుట్కమ్ వస్తుందా లేదా, ఏం జరుగుతుంది ఏంటిది అని మెజర్ చేసుకుంటేనే మార్కెటింగ్ చేస్తాం. This we do a lot in software industry, so I think she brought all those practices here. I think because of that మీకు వస్తున్న అవుట్కమ్ is all credit to her. So yeah, so that thank you for all the marketing and all the promotions that you have done to elevate the movie to the level where it is. Thank you.